నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు ప్రసాదం పులిహారని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. గుడిలో పెట్టే ప్రసాదం పులిహార రుచి చాలా చాలా బాగుంటుంది కదా. నేను చెప్పే టిప్స్ కొలతలు కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా ఇంట్లోనే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం పులిహార లాగానే తయారు చేసుకోవచ్చు. పెద్ద ట్రిక్కీగా ఏముండదండి, సింపుల్ ప్రాసెస్ ఫాలో అయితే చాలు, మనం కూడా పర్ఫెక్ట్ గా ప్రసాదం పులిహారని రెడీ చేసేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇచ్చి వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ముందుగా దీనికోసం కుక్కర్ ని తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు కూడా బియ్యాన్ని వేసుకుని దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. కావాలనుకుంటే అన్నాన్ని వార్చుకుని కూడా ఈ పులిహారని ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్కర్ లో అయితే 1-2 గ్లాసుల వరకు కూడా నీళ్ళని పోసుకుని 1/2 టీ స్పూన్ వరకు కూడా ఉప్పును వేసుకుని 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ దాకా కూడా నూనె వేసుకోండి. రైస్ పొడిపొడలాడుతూ ముద్దగా అవ్వకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టుకుని 3-4 విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్ గా రైస్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఒక బౌల్లోకి నిమ్మకాయ కన్నా కూడా పెద్ద సైజులో ఉన్న చింతపండుని తీసుకుని దీంట్లోకి నీళ్ళని పోసుకుని నానబెట్టుకోండి. టైం లేకపోతే వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకుంటే త్వరగా నానిపోతుంది. ప్రసాదం పులిహోర టేస్ట్ ఈ పొడితోనే వస్తుందండి. ఈ పొడిని తయారు చేసుకోవడం కోసం పాన్ లోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ అన్ని మెంతులు, 1 టీ స్పూన్ దాకా కూడా మిరియాలు వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళైతే 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకుని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా సిమ్ లో మాత్రమే పెట్టుకుని దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి. దోరగా అయిన తర్వాత స్టవ్ ని కట్టేసే ముందు 1 టీ స్పూన్ దాకా కూడా నువ్వులను వేసుకుని నువ్వుల్ని జస్ట్ 1 నిమిషం పాటు అలా వేయిస్తే వేడికి వేగిపోతాయండి. తర్వాత స్టవ్ ని కట్టేసుకుని వీటిని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు బాగా నానిపోయి ఉంటుంది కదండి, దీంట్లోంచి గుజ్జు మొత్తం అంతా కూడా తీసేసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయొద్దు. ఎక్కువ నీళ్లు పోస్తే మళ్ళీ ఉడికించడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి తక్కువ నీళ్లు మాత్రమే పోసుకుని చింతపండు రసాన్ని తీసేసుకుని ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసుకుని స్టవ్ మీద దీన్ని పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి. ఇది ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకుని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పుని వేసుకోండి. అన్నంలో వేసిన 1/2 టీ స్పూన్ ఉప్పు, దీంట్లో వేసిన 1 టీ స్పూన్ ఉప్పు. ఉప్పు అయితే పర్ఫెక్ట్ గా పులిహారలోకి సరిపోతుంది. ఉప్పు అయితే వేయవలసిన అవసరం లేదు. ఇది ఉడికే లోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారిపోయి ఉంటాయి కదండి, వాటిని మిక్సీ జార్ లోకి వేసేసుకుని వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. అలానే అన్నం కూడా ఉడికిపోయి ఉంటుందండి. వేపర్ మొత్తం వచ్చేసిన తర్వాత మనం మూత తీసుకుని చూసుకుంటే అన్నం అంతా కూడా పర్ఫెక్ట్ గా పొడిపొడలాడుతూ ఒకటి దానికి ఒకటి అంటుకోకుండా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనం ముందుగా పొడిని తయారు చేసుకున్నాం కదండి, మధ్యలో చూపిస్తున్న విధంగా ఈ పొడి అంతా కూడా వేసేసుకుని అన్నం ఇలా మూత పెట్టేసుకోండి. అలానే 2 రెమ్మల కరివేపాకు కూడా చూపిస్తున్న విధంగా అలా అన్నంలోకి పెట్టేసుకుంటే ఫ్లేవర్స్ అన్ని కూడా అన్నంలోకి బాగా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని ఒక పక్కకు పెట్టేసుకోండి. ఈ లోపు మనం చింతపండుని ఉడికిస్తున్నాం కదండి, అది కూడా కన్సిస్టెన్సీ చిక్కబడిపోతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. దీన్ని స్టవ్ ని కట్టేసుకోండి. దీన్ని కూడా పక్కకు తీసేసుకుని పాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా నూనెను పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు కూడా వేరుశనగ గుళ్ళని వేసుకుని ఈ వేరుశనగ గుళ్ళని ముందుగా కొద్దిగా దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇవి సగం వరకు కూడా వేగిన తర్వాత దీంట్లోకి 3 టీ స్పూన్ల దాకా కూడా పచ్చిశనగపప్పు, ఒక 2-3 టీ స్పూన్ల దాకా కూడా జీడిపప్పులను వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. అలానే 1 టీ స్పూన్ దాకా కూడా ఆవాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 1 అంగుళం అల్లాన్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసేసుకోండి. 2-3 రెమ్మల దాకా కూడా కరివేపాకును వేసుకుని ఇవన్నీ కూడా బాగా దోరగా అయ్యేంత వరకు సిమ్ లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి. ఇవన్నీ చక్కగా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు అంతా కూడా వేసేసుకుని ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ అంతా బెల్లం వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవుతాయి. 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకుని అన్ని కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని చింతపండు దగ్గర పడేంత వరకు కూడా ఉడికించేసుకోండి. చింతపండు ముందు ఉడికించడం వల్ల ఇక్కడ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి పప్పులన్నీ కూడా క్రిస్పీగానే ఉంటాయండి. అదే చింతపండు లూజ్ గా ఉన్నప్పుడు దీంట్లో వేసి ఉడికిచ్చేస్తే గనక పప్పులన్నీ కూడా మెత్తగా అయిపోయి కరకల్లాడవన్నమాట. చక్కగా నూనె తేరి చింతపండు గుజ్జు అంతా కూడా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ని కట్టేసుకుని
మనం ముందుగా అన్నంలోకి కరివేపాకు అలానే పొడి పెట్టుకున్నాం కదండి, కరివేపాకుని తీసేసుకోండి. చూసారా ఇలా మగ్గిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు పొడి ఉంటుంది కదండి, ఆ పొడి మొత్తం అంతా కూడా అన్నానికి పట్టేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఇలా కొంచెం సేపు ఆ పొడిని అన్నంలో మగ్గించుకుని ఆ తర్వాత కలుపుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ గా అంతా పట్టేస్తుంది. ఆ తర్వాత లాస్ట్ లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నదంతా కూడా దీంట్లోకి వేసేసుకుని వేడిగా ఉంటే ఒక్కసారి గరిటెతో అంతా కూడా కలిపేసుకుని ఆ తర్వాత చేత్తో మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే మనకి ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. గరిటితో కలిపేదానికన్నా చేత్తో బాగా కలుపుకుంటేనే ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కి బాగా పడతాయండి. ఇంతేనండి. ఈ ప్రాసెస్ లో కనుక మీరు చేసుకుంటే మీకు కూడా గుళ్ళో పెట్టుకున్న ప్రసాదం పులిహోర లాగానే వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.